నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కూడా మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అది కాస్త పూర్తిగా మత్స్యకారుల సామాజిక వర్గ రాష్ట్ర సమస్యగా కూడా తలెత్తినటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులకు అండగా నిలవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు కావలి నియోజకవర్గంలో ఉండేటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్కు పర్యటించనున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఆయన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు సార్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎజెండా ఏంటి? అంటే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ, వాళ్ళ ఆకాంక్ష అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని జువ్వల దిన్నెలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాన్ని దాదాపుగా 90% పూర్తి చేయడం జరిగింది. అది వినియోగంలో కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత మిగిలినటువంటి 10% పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే దాదాపుగా అధికారంలోకి వచ్చి 20 మాసాలు అవుతున్నా దాని గురించి పట్టించుకోకుండా మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. దానికి తోడు ఈరోజు ఇప్పటికే ఉన్నటువంటి అక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా మొదట మనం ఫస్ట్ ఫేజ్ ప్రారంభిస్తాం, ఆ తర్వాత దాన్ని విస్తరిస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఈరోజు ఉన్నటువంటి ఆ 164 గ్రామాలకు సంబంధించినటువంటి పడవలు నిలుపుకోవడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కంజెషన్ ఉంది. అటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాన్ని తీసుకువెళ్ళి సాగర్ డిఫెన్స్కి అప్పచెప్పడం ప్రైవేట్ సంస్థలకి, దానివల్ల ఈరోజు మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి అనువైనటువంటి ప్రదేశం, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రదేశం కోల్పోతున్నారు. దానితో పాటు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళు దానివల్ల వీళ్ళ రాకపోకలకు ఇబ్బంది కలుగుతాయి. ఇప్పటికే అక్కడ వేసినటువంటి శిలాపలకం ఏదైతే ఉందో ఆ శిలాపలకాన్ని కాపాడడానికి, ఆ ప్రాంతాన్ని పరిరక్షించడానికి దాదాపుగా 30-40 మంది పోలీసులు వంతుల వారీగా ఈరోజు అక్కడ పహారా కాసేటువంటి పరిస్థితి ఉంది. దరిదాపులు కూడా ఆ స్థలం దరిదాపులు కూడా ఎవరిని రాణించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోట్లు ఉన్నాయో వాటిని తరలించేశారు, పక్కన పెట్టేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళ తీర ప్రాంతాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 79 ఎకరాల స్థలంలో 39 ఎకరాలు, దాదాపుగా 29 ఎకరాల చిల్లర దాదాపుగా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించి ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన హయాంలో నిర్మించినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ను ఒకసారి పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో 15వ తేదీ ఉదయం 9:45 జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్కి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి అందరితో కలిసి మత్స్యకారులతో కలిసి మాట్లాడిన తర్వాత జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శిస్తాడు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శించి వచ్చి 11 గంటలకి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులతో ఆయన స్వయంగా మాట్లాడతాడు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలను కూడా ఆలకిస్తాడు. దాని మీద ఆయన కూడా సమాధానం, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా అండదండలు అందించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. 12 గంటలకి ఆయన తిరిగి ప్రయాణమే ఇక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. గతంలోనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చలో జువ్వల దిన్నె కార్యక్రమం నిర్వహించింది. అడుగడుగున పోలీసులు అడ్డుకున్నటువంటి విధానాలను కూడా చూసాం. సో మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలోనే పోలీసు ఆంక్షలు కావచ్చు, అధికారుల ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అధికారులు, పోలీసులకి అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తారు. జనం రాగానే కూటమి ప్రభుత్వం యొక్క ఏదైతే డొల్లతనం ఉందో అది బయటపడుతుంది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారు అనేటువంటి లక్ష్యంతో జనం వచ్చారనేటువంటి భావం మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. దానిలో కూటమి ప్రభుత్వం మరింత బలహీనపడిపోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మరింత బలహీనపడకుండా ప్రజల్లో నుంచి బయటకు రావాలంటే వాళ్ళ దృష్టి మరల్చడానికి రకరకాలైనటువంటి సన్నాహాలు చేస్తారు. దానిలో భాగంగానే ఈరోజు అనేక రకాలైనటువంటి సెక్షన్ 30 యాక్ట్ ఒకటి అమల్లో ఉందంటారు, నియమిత సంఖ్యలోనే మీరు వెళ్ళాలంటారు, పరిమితులు విధిస్తారు, అన్ని రకాలైనటువంటి వేధింపులు చేస్తారు, దారిలో బ్యారికేడ్లు పెడతారు, జనాన్ని ఆపుతారు, రోడ్లు తవ్వుతారు. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ప్రభుత్వం ప్రతిసారి ఇటువంటి రకరకాలైనటువంటి అనైతిక కార్యక్రమాలు చేసి అప్రతిష్ట పాలు కావడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మాహుతి దళం, మేము దేనికైనా సిద్ధమని చెప్పి వచ్చేటువంటి ప్రజలు, ఆయన అభిమానులు, ఆయన సైనికులు. కాబట్టి వాళ్ళని పోలీసులు అడ్డుకోలేకపోయారు. గతంలో అనేక సందర్భాలలో నెల్లూరు జిల్లాలో రుజువైంది, ఈ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతాలైన పర్యటనలో కూడా రుజువైంది. కాబట్టి పోలీసులు ప్రతిసారి ఒక విధంగా ఏదో ఒక విధంగా ఆయన అడ్డుకోవాలని చూడడం, అడ్డుకోవడంలో వైఫల్యం చెందడం, మరలా అన్ఆర్గనైజ్డ్ అన్నట్టుగా మేము సరిగ్గా ఆర్గనైజ్డ్గా ఏమని పైన చెప్పుకోవడం, రకరకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
కాబట్టి ఏర్పాట్ల గురించి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రజలని పోలీసులు, అధికారులు రకరకాలైనటువంటి ఆంక్షలు ఆపలేవు. ఎవరైతే ఆయన చూడాలనుకున్నారో, ఆయనతో మాట్లాడాలనుకున్నారో, ఆయనతో కలవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టపడేటువంటి ప్రతి వ్యక్తి వచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేస్తారు తప్ప దీంట్లో ఎవరం కూడా దానికి సంబంధించి ఇంత అంత అని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పోలీసులు అడ్డుకుంటే మాత్రం ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మత్స్యకారుల జీవనాధారం మెరుగుదల కోసం ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మించారో తన హయాంలో నిర్మించినటువంటి హార్బర్ను ప్రైవేటు పరం చేయడాన్ని మత్స్యకారుల సామాజిక వర్గానికే ఇటు అన్యాయం జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి వాళ్ళకి అండగా నిలవడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. సో పోలీసులు అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఏమాత్రం దిగులు భయం లేకుండా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి